ప్రకృతి వింతలు ఒక్కోసారి మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పసిపిల్లల చేష్టలు చాలా అమాయకంగా, ముచ్చటగా ఉంటాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక నవజాత శిశువు చూపించిన బలం చూసి డాక్టర్లు కూడా నోరెళ్లబెట్టారు. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్దాం. ఒక ఆసుపత్రిలో ప్రసవం జరిగిన వెంటనే డాక్టర్ ఆ చిన్నారిని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ శిశువు తన చిన్న చేతులతో డాక్టర్ సర్జికల్ గ్లౌస్ ను పట్టుకుంది. సాధారణంగా పసిపిల్లలు దేనినైనా పట్టుకోవడం సహజమే, కానీ ఈ పాప మాత్రం డాక్టర్ తన చేతిని విడిపించుకోవాలని చూస్తున్నా అసలు వదలలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాదించుకుంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పాప ఇప్పుడే భూమిపైకి వచ్చింది, అప్పుడే ఇంత గట్టి పట్టుదల ఉందా అని ఒకరు రాశారు. నేటి కాలంలో విడిపోతున్న బంధాల కంటే ఈ పాప పట్టు చాలా దృఢంగా ఉంది అని మరికొందరు భావోద్వేగ కామెంట్లు చేశారు. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను అని డాక్టర్ తో చెబుతున్నట్లుగా ఉంది అని మరికొందరు సరదాగా పోస్టులు పెడుతున్నారు. పామర్ గ్రాఫ్ రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. శిశువు అరిచేతిలో ఏ వస్తువు పెట్టినా, అది తాకినా వారు అసంకల్పితంగా దానిని గట్టిగా పట్టుకుంటారు. ఇది పుట్టిన పిల్లల్లో ఉండే సహజ లక్షణం. అయితే ఈ వీడియోలో ఆ పాప పట్టు చాలా సేపు గట్టిగా ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఏది ఏమైనా మాతృ గర్భం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ చిన్నారి ప్రపంచాన్ని పట్టుకోవాలని చూస్తున్న తీరు నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. భవిష్యత్తులో ఈ పాప ఎంతటి పట్టుదలతో ముందుకు సాగుతుందో అని అందరూ దీవిస్తున్నారు.